వావ్ వావ్ పడిపోతారు అలా. హాయ్ ఫ్రెండ్స్. పెద్ద అనుకున్నావా? పొట్టగా మింగేసిందనియా కచ్చాయి. లేప్ జల్లా హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్. గైస్ చూసారు కదా ఏ విధంగా అయితే ఒక్కొక్క చేపను అయితే హ్యాండిల్ చేసామో. ఇప్పుడైతే కనుక అంతంత పెద్ద చేపలను అసలు ఏ విధంగా పట్టుకుంటున్నారో, వీళ్ళు ఎటువంటి ఫుడ్ అయితే పడుతున్నారు అనుకోవచ్చు. దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను, అదైతే ఫుల్ క్రేజీ. అరటి పండుతో పెద్ద పెద్ద చేపలు అయితే పట్టుకున్నాం. ఆ వీడియో ఇంకెవరైనా మిస్ అయితే కనుక దానికి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. అరటి పండుతో మేమైతే పాలుపు చల్లలు ఒకే అరటి పండుతో ఒకే రకమైన చేపలు అయితే పట్టాయి. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే మీరు చూసారు. చాలా వరకు ఏంటి మాగా ఇండియన్ సాల్మన్ ఫిష్ ఉంటారు కదా, సో వాటిని పట్టుకోవడం కోసం అయితే కనుక మేము కవల అయితే వాడాం. ఆ కవలను కూడా మేమైతే కనుక ఎర్లీ మార్నింగ్ 2 గంటలకైతే లేచి ఒక వరుసలతో చేపలన్నీ పట్టుకుని ఆ చేపలు యూజ్ చేసి అయితే మేము పెద్ద చేపలకి తోడైతే పెట్టాం. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి గైస్. ఎవరైతే చూస్తున్నా మీరు లైక్ చేస్తే కనుక నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫిషింగ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మన వీడియో అయితే రీచ్ అవుతుంది. మనమైతే ఇంకా మోర్ ఫ్యామిలీ గ్యాదర్ అయితే చేయొచ్చు. ఓకే గైస్, ఇక్కడైతే క్లియర్ చెప్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా యానంలో మనకైతే కనుక తెల్లారుజామున ఉదయం 2 గంటలకైతే అవుతుంది. ఇక్కడైతే చూడొచ్చు వ్యూ అయితే ఎలా ఉందో. మాతో పాటు ఇంకొక రెండు పడవలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు వాటర్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా అయితే కనుక చేపల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఒక గుంపు కింద వస్తాయో చేపలు వీళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి వాటర్ సౌండ్, ఆ చేపలో సడి చేసే సౌండ్ ఉంటుంది కదా, ఆ ఏరియా బట్టి అయితే సింపుల్గా అయితే ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య వరుసలు అయితే రెడీ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ వరుసలతోనే మనం ఇప్పుడు చిన్న చిన్న చేపలు అయితే పట్టుకోబోతున్నాం. బట్ ఏంటంటే నైట్ కాబట్టి చలిలో చాలా అయితే ఇబ్బంది పడ్డాడు మా అన్నయ్య. మేమైతే స్వెటర్ అయితే వేసుకున్నాం. బట్ వరుసలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళైతే స్వెటర్ వేసుకుని కుదరదు. ఎందుకంటే ఆ స్వెటర్ వేసుకుని ఆ స్వెటర్ తడిచిపోయి మళ్ళీ ఇంకా చలిపట్టడం ఇవన్నీ జరుగుతుంది. సో ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే తప్పదు. మనకైతే ఏవైతే కావాలో దానికోసం కష్టపడడం తప్పలేదు అంటారు కదా. సో ఇక్కడైతే అదే జరుగుతున్నారు. ఇక్కడైతే ఫస్ట్ టిప్ అయితే వరుసలు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫస్ట్ ట్రిప్ ఏమైనా పడ్డది అనేది. లైట్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ టిప్ అయితే వేశారు కదా. ఇక్కడైతే మాకు ఏ చేపలు అయితే పడలేదండి. ఒక్క చేప అయితే పడింది. ఆ ఒక్క చేపకు అయితే డిక్ అయితే ఓపెన్ చేయలేం కదా. సో ఎందుకులే ఎక్కువ చేపలు పడినప్పుడు డిక్కి ఓపెన్ చేసి ఒకసారి వేసుకుందాం అని చెప్పి ఆ ఒక్క చేపను అయితే మళ్ళీ ఇంకా నీటిలోనే వేసేసాడు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకు వరుసలు వేస్తున్నాం కాబట్టి దగ్గరికి మనకి ప్రతి టిప్ ఒక 50 నుంచి ఒక 60 అలా 100 అలా పడితే కొంచెం అయితే బెటర్ మనకి. ఇక్కడైతే చూడొచ్చు మాకు 400 నుంచి 500 కమ్ములు అయితే రెడీగా పెట్టుకున్నాం తెప్పకి. సో దాని తగ్గ చేపలు అయితే మనకు 600 చేపలనే కావాలి. సో దానికోసం మేము మార్నింగ్ 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అయితే కనుక కష్టపడ్డాం మేము. ఇక్కడైతే మేము చూడొచ్చు, మేము జస్ట్ అయితే నిలబడి స్వెటర్లు వేసుకుని కూర్చున్నాం. ఇక్కడ మా అన్నయ్య అయితే అలా కదా పాపం, వాడు ఇంకా వేయడం దగ్గరికి 20 నుంచి 30 సార్లు వేస్తూనే ఉన్నాడు. సో సెకండ్ టిప్ లో ఎన్ని పడ్డాయి అయితే మీరైతే ఇక్కడైతే చూడొచ్చు మీరు.
మామ మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా, ఒక చేప పడింది కాబట్టి డిక్కి ఎందుకులే ఇంక నీటిలో అయితే వేసేసాం. ఇక్కడైతే అలా కాదు, మనకి దగ్గరికి 20 నుంచి ఒక 30 చేపల వరకు పడ్డాయి కాబట్టి వెంటనే డిక్కి అయితే ఓపెన్ చేసాం. మనం ఈ చేపలు మనం మార్నింగ్ వరకు బతికి పెట్టే ఉంచాలి, ఎందుకంటే తాడు పెట్టే వరకు బతికుంటేనే మనకి చేపలు పెద్ద చేపలు పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ప్రతి కవలు అయితే ఈ విధంగా వేసుకుంటాం. ఇదే విధంగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 నుంచి ఉదయం అలాగే 6 గంటల వరకు ఇలా వేస్తూనే ఉండడం మా అన్నయ్య. మనం ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనకి ఏదైతే డమ్మీ అయితే బెటర్గా ఉంటుందో ఆ డమ్మీలు అయితే ఓపెన్ చేస్తున్నారు ముందుగానే, ఎందుకంటే వాటర్ అనేది మారుతూ ఉంటేనే దాంట్లో వేసిన చేప బ్రతికైతే ఉంటుంది. ఆ బ్రతుకున్న చేపలకే మనకి ఎక్కువ పెద్ద పెద్ద చేపలు అయితే పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే ఇంక ఇలాగ కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. మామ ఇక్కడైతే చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 400 నుంచి 500 కమ్ముల వరకు రెడీగా ఉన్నాను. ఎంత నీట్గా అయితే కట్టారో చూడండి. ఇక్కడ ఇవన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని రావాలి. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం 600 చిన్న చేపలు అయితే పట్టుకోవాలని చెప్పాడు. దీనికోసం ఎంత టైం పట్టినా పర్లేదు, మనం అయితే వెయిట్ చేయాలని చెప్తూనే మా అన్నయ్య దగ్గరికి 20 నుంచి 30 సార్లు ఉరుసాలు వేస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. దగ్గరికి టైం అయితే 6 అయితే అయిపోయింది. మాకు దొరికినవి అయితే చిన్న చిన్న చేపలు వచ్చి 400 చేపల వరకు దొరికాయి. ఏదో ఒకటి అని చెప్పి అయితే ఇప్పుడైతే కనుక ఫిషింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. మనం ఇక్కడైతే చూస్తున్నారు కదా, టైం వచ్చి మార్నింగ్ అయితే 8:30 అయిపోయింది. మనం 6 గంటలకి మన యానం నుంచి స్టార్ట్ అయితే కనుక సముద్రం ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే మన తాడు పెట్టేది ఏంటంటే మాగల కోసం పెడుతున్నాం కాబట్టి, సో సముద్రంకి అలాగే మనం నార్మల్ గోదావరికి మొగ అనేది ఉంటుంది, ఆ మొగలు అయితే తాడు అయితే పెడుతున్నాం. అలాగే మాగలకి మేము పెట్టే తాడు తేలి తాడు అంటాం. తేలి తాడుకి మాగలు ఎక్కువగా పడతాయి. నేల తోడు అనే దానికి పండుగప్పలకి అలాగే వేరే రకాల చేపలకి అయితే పెడతాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా బుడ్డోడు అలాగే మా అన్నయ్య ఇద్దరైతే ఏకదాటుగా గుచ్చుతూనే ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న తక్కువ ఎర్లైనా సరే కనుక మనం పెట్టేది తేలితోడు కాబట్టి కన్ఫామ్గా చేపలు అనేవి పడతాయి. నేనైతే కనుక గత 4 రోజుల్లో నేను మా అన్న అయితే మా మావయ్యతో ఇద్దరి మీద పడవకైతే అది వేటకైతే వెళ్ళాను. సో దాంట్లో పడిన చేపల క్లిప్స్ అయితే కనుక, సో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్, ఆ ఫిష్ను పట్టుకునేటప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం ఉంటుంది కదా, సో అది ఏ విధంగా జరిగింది అనేది నీట్గా మీకైతే ఇప్పుడైతే కనుక క్లిప్ బై క్లిప్ అయితే వస్తుంది, మీరే చూడండి. కత్తి కత్తేది ఏ అట్టుకో అటు ఏ తేంగ అది ఇంకోని మడతే మడతే అది లోపల పెట్టి వచ్చిపో మనిషిని దిపేస్తున్నది. డోరే 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 ఎగిరి మనం చూస్తారు కదా, ఫిష్ని అయితే ఏ విధంగా హ్యాండిల్ చేశారో. ఇది ఒకటే జస్ట్ స్టార్టింగ్. ఇక్కడ ఇంకా చాలా రకాల చేపలు కూడా పట్టుకున్నారు వీళ్ళు, జల్లా, స్టింగ్రే అవన్నీ ఒక్కొక్కటి అయితే వస్తుంది, మీరే చూడండి. మామ ఇదైతే చూస్తున్నారు కదా, ఇది టేకి తోక దగ్గర ఉండే ముళ్ళు. సో ఈ ముళ్ళు వల్ల ప్రతి ఒక్కరు భయపడతారు. సో అందువల్ల మనకి చేప అయితే పడిన వెంటనే ఈ ముళ్ళని అయితే విరగొడేస్తారు. ఇది విరగొట్టిన తర్వాత అదైతే మళ్ళీ ఇంకేమీ చేయదు. అందువల్లే జస్ట్ ఇది మీకు చూపించడం కోసం అయితే కనుక నేను అయితే తీసుకున్నాను. ఈ టేక్ అయితే చూసారా, దగ్గరికి అయితే కనుక ఒక 8 నుంచి 10 కేజీల వరకు అయితే ఉంటుందండి ఈ టేకు. దీన్ని అయితే స్టింగ్రే అంటారు కదండి. సో అది ఇది ఇప్పుడు దీన్ని అయితే కనుక మనం బ్రతికించాలి. దీన్ని కూడా పిస్కోల్ అయితే వేసేస్తాం ఇప్పుడు. Suruh kami. Dia jatuh.
జాతర జాత ఇప్పుడు తప్పించు. శ్యామలు మీ వెనక్కెళ్ళాలి, ఎగరేస్తుంది మామగారిని. మామగారు చూసాను కాపాడాలి. ముందుకు ముందుకు అదే లేపు. లాగు 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 జాత జాత. ముందుకెళ్ళి మేము తోక ఎత్తులు పెట్టుకోరా శ్యామల, ఎత్తులు పెట్టుకో. ఎత్తులు ఇంకో ఎక్కడ ఉంది కదా. మొట్టగా మింగేసిందనియా. పెద్ద అనుకున్నావా? అందరూ మాగా అనుకున్నాను. చేప నచ్చలే చేత పెట్టిస్తాను. ఒకటి కలేసి 2 కేజీలు ఉంటుందా? వెనక కాళ్ళు కట్టరా ఫ్రెండ్స్
మీడు కలదారా ఎలా కమ్మి ఎక్కడ తీసుకుందో నువ్వు వెళ్ళి నువ్వు బాబా ఫ్రెండ్స్ గా చూసారు కదా మేము చిన్న చిన్న చేపల్ని యూజ్ చేసి పెద్ద చేపలు ఏ విధంగా పట్టుకుంటున్నామో అది కూడా మన యానం గోదావరిలో ఇండియన్ సాల్మన్ ఫిష్ మాగ చేపని ఏ విధంగా అయితే ఇక్కడ పట్టుకున్నామో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.